భాగవతం దశమ స్కందం ఉత్తర భాగం. కుచేలోపాఖ్యానం. శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చొని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కుచేలుని గురించి వ్యాసుల వారు, పోతన గారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడైన శుకుడు అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తును చూసి, ఓ రాజా, ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెప్తాను విను అని కుచేలుడు గురించి చెప్తున్నాడు. కుచేలుడు అపారమైన మానాభిమానములు కలిగినవాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి. కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచిపెట్టినవాడు కాదు. మానాభిమానములు ఉన్నవాడు. గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు. విజ్ఞాని. ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరము బ్రహ్మమునందు రమించే మనసు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని దర్శనం చేయగలిగిన సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహా ఇష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీ లేకపోయినా దారిద్ర్యంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు. ఈశ్వరుడు తనకు ఇది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు, గోవిందసకుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి, కృష్ణ నాకు సహాయం చేస్తావా అని అడగలేదు. కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తను కూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవతాధర్మం తెలిసి ఉన్న తల్లి. ఆవిడ ఒక రోజున భర్తతో అంది, మహానుభావ, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకొని 10 మాటలు ఆకలేస్తుంది అమ్మ అని అంటే అన్నం పెట్టలేకపోయానే అని అమ్మ బాధపడుతుందేమోనని ఆకలితో నా వంక చూస్తూ నాలికతో పెదవులు తడుపుకుంటున్నారు. నీకు ఐశ్వర్య భ్రాంతి లేదు, కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి ఒక మాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమి అడిగినా ఇస్తాడు. ఎందుకు వచ్చిన దారిద్ర్యం మనకి, పిల్లల కోసమైనా ఆయన దగ్గరకు ఒకసారి వెళ్ళవలసింది అని చెప్పింది. భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు, పెద్దవాళ్ల దగ్గరకు వెళ్ళేటప్పుడు, స్నేహితుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళలేము కదా. స్నేహితుడికి ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి కదా. ఆయనకు పట్టుక వెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుక ఉంది అని అడిగాడు. అప్పుడు ఆవిడ, మనకి ఉన్నదే మనం ఇద్దాం. మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి, అవి మూట కట్టి ఇస్తాను, తీసుకువెళ్ళండి అన్నది. కుచేలుడు జీవితకాలంలో ఆయనను, ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసిన వారు లేరు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరు పెట్టి పరిహాసం ఆడేవారు. చేలము అనగా వస్త్రం, కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట. చిరిగిన బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని భార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడివేసి కుచేలునికి ఇచ్చింది. దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో, చెమట కంపుతో, రథముల నుండి వస్తున్న ధూళి అంతా ఒంటి మీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏమి తిన్నాడో ఏమి తినలేదో ఈశ్వరునికి ఎరక. ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సకుడైన గోవిందుడు ఎక్కడ ఉన్నాడో వాకప్ చేసి కృష్ణ భగవానుడు ఉన్న ఇంటిని తెలుసుకున్నాడు. ఇంటి ముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనని గుర్తుపడతాడో పట్టడో అనుకున్నాడు.
రాజభటులకు ఏదైనా కానుక ఇచ్చి లోపలికి వెళదాము అంటే తన దగ్గర కృష్ణుడికి ఇవ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు. కాబట్టి ఇప్పుడు వాసుదేవుణ్ణి చేరడానికి తనకు వసుదేవుడే ఆధారం అని అనుకుని సౌధం దగ్గరికి వెళ్ళి తెర తీసి భటులకు చూశాడు. భటులు ఎవరు కావాలి అని అడిగారు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆయనను ఎగాదిగా చూశారు. పాపం, ఆయన చాలా దయనీయ స్థితిలో కనబడ్డాడు. కానీ ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్న ద్వారపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్ళి కృష్ణ పరమాత్మతో, అయ్యా, మీ కొరకని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుణ్ణి అంత దూరంలో చూసి, కుచేలా, ఎప్పుడు వచ్చావు అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి కిందకు దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలుణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు. కుచేలా, ఎన్నాళ్లకు చూశానయ్యా, నిన్ను లోపలికి రావలసింది అని కుచేలుణ్ణి చెయ్యి పట్టుకొని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీదేవి తను తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి అంశతూలిక తల్పం మీద కుచేలుణ్ణి కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు తెప్పించి ఆయన కాళ్ల కింద పళ్ళెం ఉంచి ఆదిలక్ష్మి అయిన రుక్మిణీదేవి నీళ్లు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఏ తల్లి కను చివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్లు పోస్తుండగా సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమైన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. శిరసు వంచి ఆ నీళ్లు తన శిరసు మీద కిరీటం మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తల మీద చల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లాడు. ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటి నిండా గంధం రాశాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీదేవి తెల్లబోయింది. ఆమె కూడా తామర పువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేద తీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మనులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనమిచ్చాడు. తర్వాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతుల్లో పెట్టుకుని స్నేహితుడి వంక చూసి యోగక్షేమములు అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వము ఎవ్వరూ చూడలేదు. ఏమి తపంబు చేసెనోకో ఈ ధరణి ద్విజోత్తముడు తోలుబామున యోగి విసృప ధూపాసక్తుడై తనరారు నీ జగత స్వామి రమాదినాథు నిజతల్పమున్ వశించియున్నవాడి మహనీయమూర్తి కెనయే మునిపుంగవులెంతవారలున్. ఏమి ఆశ్చర్యము! ఇంతకు పూర్వము నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూశాము. అందరినీ దర్బారు హాల్లో కూర్చోబెట్టి మాట్లాడేవారు. అంతేకాని ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు. ఏమి తపస్సు చేశాడో! మహాయోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణునకు ఎంత సేవ చేశాడో! ఆ తల్పం మీద రుక్మిణి కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనము ఇంతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణుడు దాని మీద కూర్చోవడమా? అసలు ఈయన ఎవరు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలా కాలం వేదమును నమ్ముకున్న, వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల
భర్తను అనుసరించి సుశీల అయి ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్య యందు బిడ్డల యందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి వివాహిత కర్మాచరణముగా భార్యా బిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సతతము బ్రహ్మమునందు రమిస్తున్నవాడిలా నాకు కనపడుతున్నావు, అవునా అని అడిగాడు. పిమ్మట ఇద్దరు కలిసి భోజనం చేశారు. భోజనానంతరము మరలా ఇద్దరు వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తనే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచేలునికి ఇచ్చాడు. ఆ రోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు. కృష్ణ పరమాత్మ తన కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. కుచేల, ఎవరి దగ్గరికైనా వెడితే ఏమైనా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సందీప మహర్షి అంటూ ఉండేవారు కదా, మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు అని గబగబా కుచేలుడిని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గుపడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తను ఏమి ఇస్తాడు? చిరిగిపోయిన ఉత్తరీయము మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేల, చాలా ఐశ్వర్యవంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకు వచ్చి ఇస్తుంటారు. అవి వాళ్ళందరూ నా యందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, కొబ్బరి నీళ్లను కానీ ఎవరైనా భక్తితో తెచ్చి ఇస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటికి పెద్దపీట వేస్తాను. ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను అని కుచేలుని వద్ద ఉన్న అటుకులు మూటను తీసుకొని విప్పి పిడికెడు అటుకులు తీసుకొని నోట్లో పోసుకున్నాడు. అలా పోసుకునేసరికి 14 భువన భాండములలో ఉన్న సమస్త జీవరాశుల కడుపు నిండి బ్రేవుమని త్రేయించాయి. కృష్ణుడికి ఇంకా ప్రీతి ఆగక మరి ఒక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు. దీనిని రుక్మిణీదేవి చూసింది. వెంటనే వచ్చి పరమాత్మ చేయి పట్టుకొని, కృష్ణ, మీరు తిన్నది చాలు. ఇహలోకమందు 10 తరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, మోక్షం అన్నీ కుచేలునికి ఇచ్చేశారు. ఇంకొక పిడికడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మలను కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇంకా చాలు అంది. ఆ తల్లికి అన్నీ తెలుసు. పరమాత్మ కుచేలుడు ఇచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనసులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరుని సేవ చేయడమే తన జీవితంకు ధన్యం అని చేశాడు. దానివలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనసులో మాత్రం కోరిక లేదు. తను ఇంత దారిద్ర్యంలో ఉన్నా ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు. కుచేలుడు తెల్లవారుజామున లేచి మరలా తనకి ఉన్న మాసిపోయిన దుస్తులనే ధరించి, కృష్ణ, నేను వెళ్ళి వస్తాను అని చెప్తే కృష్ణ పరమాత్మ గడప దాటి బయటకు వచ్చి కుచేలునికి వీడుకోలు చెప్పాడు. కుచేలుడు తన ఇంటి దారి పట్టి నడిచి వెళ్ళిపోతూ, ఏమి నా భాగ్యం, ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్ల మంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నానా? నేను తెచ్చిన అటుకులు తిన్నాడా? నా సకుడిది ఏమి సౌజన్యం! నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలి అని అనుకున్నాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వవచ్చు, కానీ అలా ఇవ్వలేదు అని అనుకున్నాడు. ఇంత దారిద్ర్యంలో ఉన్నాను కాబట్టి
ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తు ఉంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మర్చిపోయి పాడైపోతానేమోనని దారిద్ర్యంని ఉంచి ఆయన నా మనసులో ఉండి పోయేటట్లు నాకు వరముని ఇచ్చాడు అని అనుకున్నాడు. తను ఇండ్లు ఉన్న చోటికి వెళ్ళి చూశాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలం నందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనపడింది. ఆ సౌధమునకు చుట్టుపక్కల పెద్ద ఉద్యానవనములు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారికలు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా రత్నరాసులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇండ్లు ఏ మహాపురుషునిదో. తన పూరి ఇంటి స్థానంలో అంత పెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చినదా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఈయనను చూడగానే పరిచారికలు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళములతో లోపలికి తీసుకువెళ్ళారు. అది తన ఇండ్లేనని తెలుసుకున్నాడు. తన భార్య పట్టు వస్త్రములను కట్టుకొని అనేకమైన బంగారు ఆభరణములను ధరించి ఎదురు వచ్చి భర్త కాళ్లకు నమస్కరించి తన పూరి గుడిసే స్వామి కృప వలన ఇలా అయిపోయింది అని చెప్పింది. కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యం ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యమును అనుభవించిన మనసులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకొని హాయిగా గోవిందనామం చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్యాబిడ్డలు పొందారు. ఇంత పరమ పవిత్రమైన కుచేలోపాఖ్యానమును ఎవరు వింటున్నారో వారికి గొప్ప ఫలితం చెప్పబడింది. ఎవరు దరిద్రుడైనా కుచేలుని సంపత్తి కలవానిగా కృష్ణ పరమాత్మ చేసినట్టి ఈ వాఖ్యానమును వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదముల యందు భక్తి కలిగి వారందరికీ కూడా కీర్తి యశస్సు నిలబడి అంత్యమునందు మోక్షమును పొందుతారు అని ఈ వ్యాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.